ఆమె వెళ్ళిపోయింది కదా! ఇప్పటికీ నీ ఫోన్ చూస్తున్నావు కదా! ఒక్కసారైనా ఆమె మెసేజ్ చేస్తుందేమో అని. నువ్వు స్ట్రాంగ్ అనుకున్నావు. కానీ ఇప్పుడు చిన్న చిన్న మెమరీస్ కూడా నిన్ను బ్రేక్ చేస్తున్నాయి. ఆ లాస్ట్ కాల్, ఆ లాస్ట్ చాట్, ఆ లాస్ట్ మీట్ అన్నీ మైండ్‌లో రిపీట్ అవుతూనే ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న అడగాలి. ఆమె నిజంగా నిన్ను ప్రేమించుంటే ఇంత ఈజీగా వెళ్ళిపోయేదా? ఇది వినడానికి కాస్త పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఇదే నిజం. ఆమె వెళ్ళిపోయిందంటే నీ వాల్యూ తగ్గింది కాదు. నీ ఫోకస్ తప్పిపోయింది. నువ్వు ఆమె మీద అంత డిపెండ్ అయ్యావు. నీ గోల్స్, నీ డ్రీమ్స్, నీ లైఫ్ అన్నీ సైడ్‌లో పెట్టేశావు. ఇప్పుడు ఆమె లేదు. అందుకే నీకు ఎంప్టీగా అనిపిస్తోంది. కానీ లిజన్ కేర్‌ఫుల్లీ. ఇది ఎండ్ కాదు. ఇదొక వార్నింగ్. లైఫ్ నీకు ఒక సిగ్నల్ ఇస్తోంది. నువ్వు తప్పుదారిలో ఉన్నావని. ఇప్పుడే డిసైడ్ అవుతుంది. నువ్వు లూజర్గా మిగిలిపోతావా, లెమిగిలిపోతావా, లేదా నెక్స్ట్ లెవెల్కి వెళ్తావా? ఎందుకంటే ఆమె వెళ్ళిపోయింది. కానీ నీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. నువ్విప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావో నాకు తెలుసు. రోజంతా బిజీగా ఉన్నట్టు నటిస్తున్నావు. కానీ ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె గుర్తొచ్చి మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తావు, ఓల్డ్ చాట్ స్క్రోల్ చేస్తావు. ఆమె టేక్ కేర్ అన్న మెసేజ్ చూసి మళ్ళీ అదే పెయిన్ మొదలవుతుంది. సాంగ్స్ వింటే ఆమె గుర్తొస్తుంది. ప్లేసెస్ చూసినా ఆమె గుర్తొస్తుంది. ఫ్రెండ్స్తో ఉన్నా కూడా లోపల మాత్రం ఎంటీగానే ఉంటావు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? నువ్వు ఆమెను ప్రేమించావు. కానీ నీ లైఫ్ని ఆమె చుట్టూ బిల్డ్ చేశావు. ఆమె నీ హ్యాపీనెస్ అయిపోయింది. ఆమె లేకపోతే నువ్వు ఇన్కంప్లీట్ అనిపించుకుంటున్నావు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. లవ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. కానీ నువ్వు దాని లైఫ్ మొత్తం చేశావు. అందుకే ఇప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు నీ వరల్డ్ మొత్తం కొలాప్స్ అయినట్టు అనిపిస్తోంది. కానీ విను, ఆమె వెళ్ళిపోయిందంటే ఆమె వీక్ కాదు. నువ్వు అన్లకీ కాదు. ఇది ఒక రియాలిటీ చెక్. లైఫ్ నీకు చెప్తోంది నువ్వు నీ మీద ఫోకస్ పెట్టాలి అని. నువ్వు ఎవరో ప్రూవ్ చేయాల్సిన టైం ఇది. ఎవరికో కాదు, నీకే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అదే నీ ఫ్యూచర్ డిసైడ్ ఇప్పుడు స్ట్రైట్గా చెప్తా, జాగ్రత్తగా విను. నువ్వు ఇంకా ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. ఇది హాష్గా అనిపిస్తుంది, కానీ ఇదే ట్రూత్. ఆమె వెళ్ళిపోయింది, కానీ నువ్వు ఇంకా అక్కడే స్టక్ అయిపోయావు. ఆమె లైఫ్ మూవ్ ఆన్ అయిపోయింది, కానీ నువ్వు మాత్రం అదే మెమరీస్లో బతుకుతున్నావు. ఇది లవ్ కాదు, ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్. రోజు ఆమె ప్రొఫైల్ చెక్ చేయడం, ఆమె ఆన్లైన్లో ఉందా అని చూడడం, స్టేటస్ చూసి బాధపడడం, ఇవి అన్నీ నీ వాల్యూని నీ చేత్తోనే డిస్ట్రాయ్ చేస్తున్నావన్నమాట. ఒక్కసారి ఆలోచించు. ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉంటే నువ్వెందుకు ఇంకా సఫర్ అవుతున్నావు? ఎందుకంటే నువ్వు కంట్రోల్ కోల్పోయావు. నీ ఇమోషన్స్, నీ మైండ్ అన్నీ ఆమె చేతిలో పెట్టేశావు. ఇప్పుడు టైం వచ్చింది తిరిగి తీసుకోవడానికి. డిలీట్ దోస్ చాట్స్, స్టాప్ చెకింగ్ హర్ ప్రొఫైల్, కట్ ఎవ్రీథింగ్. ఇది ఈజీ కాదు, కానీ ఇదే ఓన్లీ వే. నువ్వు ఇలా కంటిన్యూ అయితే ఆమె వెళ్ళిపోయింది కాదు, నీ ఫ్యూచర్ కూడా పోతుంది. ఇది నీ టర్నింగ్ పాయింట్. ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. నువ్వు సరే, ఇప్పుడు ఏడ్చేసావు, పెయిన్ ఫీల్ అయింది. ఇక నెక్స్ట్ ఏంటి? చేంజ్. కానీ ర్యాండమ్గా కాదు, ప్లాన్డ్గా. స్టెప్ 1, బాడీని మార్చు. జిమ్కి వెళ్ళు, లేకపోతే ఇంట్లోనే స్టార్ట్ చేయి. రోజుకు 30 మినిట్స్ అయినా వర్కౌట్ చేయి. ఎందుకంటే స్ట్రాంగ్ బాడీ టు స్ట్రాంగ్ మైండ్. స్టెప్ 2, మైండ్ని కంట్రోల్లో పెట్టు. మార్నింగ్ లేవగానే ఫోన్ తీయొద్దు. ఆమె గుర్తొచ్చే ట్రిగర్స్ అవాయిడ్ చేయి. నీ మైండ్ని ట్రైన్ చేయాలి, అది ఇట్సెల్ఫ్ ఫిక్స్ అవ్వదు. స్టెప్ 3, మనీ మీద ఫోకస్ పెట్టు. న్యూ స్కిల్ నేర్చుకో, ఆన్లైన్ వర్క్ చేయి, ఇన్కమ్ క్రియేట్ చేయి. రెస్పెక్ట్ ఆటోమేటికలీ వస్తుంది వెన్ యూ స్టార్ట్ ఎర్నింగ్. స్టెప్ 4, నీ సర్కిల్ మార్చు. నెగిటివ్ ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసేవాళ్ళు డిస్టెన్స్ పెట్టు. విన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉండాలి. స్టెప్ 5, డిసిప్లిన్ బిల్డ్ చేయి. రోజు ఒక రొటీన్ ఫిక్స్ చేసుకో. నో ఎక్స్క్యూజెస్. మోటివేషన్ టెంపరరీ, డిసిప్లిన్ పర్మనెంట్.
ఈ స్టెప్స్ ఫాలో అయితే 6 మంత్స్ తర్వాత నువ్వే షాక్ అవుతావు. అప్పుడే రియల్ రివెంజ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు బెటర్ అవుతావు, ఆమె రిగ్రెట్ అవుతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయి, 6 మంత్స్ తర్వాత నువ్వు ఎలా ఉంటావో. మార్నింగ్ ఎర్లీ లేస్తావు, వర్కౌట్ కంప్లీట్ చేస్తావు, మిర్రర్లో చూసుకుంటే కొత్త వ్యక్తిలా కనిపిస్తావు. నీ బాడీ చేంజ్ అయింది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, పీపుల్ నిన్ను రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ సీన్. ఒకరోజు ఆమె నీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తుంది, నీ ఫొటోస్ చూస్తుంది, నీ గ్రోత్ చూస్తుంది, షాక్ అవుతుంది. అప్పుడు ఆమె మైండ్లో ఒక్క థాట్ మాత్రమే ఉంటుంది, ఇంత చేంజ్ ఎలా అయ్యాడు? అక్కడే రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది. ఆమె రియలైజ్ అవుతుంది నేను తప్పు చేశాను అని. కానీ అప్పటికి నువ్వు సేమ్ పర్సన్ కాదు, నెక్స్ట్ లెవెల్ వర్జన్ అవుతావు. నువ్వు తిరిగి వెళ్ళవు, ఎందుకంటే ఇప్పుడు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఇదే రియల్ రివెంజ్. ప్రూవ్ చేయడం కాదు, బికమ్ అవ్వటం. నువ్వు సక్సెస్ అవ్వాలి, ఎవరికో చూపించడానికి కాదు, నీ కోసం. రిమెంబర్ దిస్. ఆమె వెళ్ళిపోయింది, అది లాస్ కాదు, అది అప్గ్రేడ్ స్టార్ట్. ఇప్పుడు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకో. ఆమె వెళ్ళిపోయింది, అది నీ స్టోరీ ముగింపు కాదు, అది ఒక చాప్టర్ మాత్రమే. మెయిన్ స్టోరీ ఇప్పుడే మొదలవుతోంది. నువ్వు ఇప్పటి వరకు ఎవరో అది మ్యాటర్ కాదు, ఇప్పటి నుంచి నువ్వు ఎవరు అవుతావో అదే ఇంపార్టెంట్. నీ దగ్గర పెయిన్ ఉంది, అదే నీ బిగ్గెస్ట్ వెపన్. దాన్ని వేస్ట్ చేయొద్దు, యూజ్ చేయి. ఎవ్రీ టైం ఆమె గుర్తొస్తే బాధపడద్దు, పుష్ అవ్వాలి. వర్కౌట్లో పుష్ చేయి, వర్క్లో పుష్ చేయి, లైఫ్లో పుష్ చేయి. ఒకరోజు నువ్వు వెనక్కి చూసుకుంటావు, ఈరోజు గుర్తు చేసుకుంటావు, అప్పుడు నువ్వే అనుకుంటావు ఆమె వెళ్ళిపోయింది, అదే నా లైఫ్ని మార్చింది. సో ఇప్పుడే డిసైడ్ అవ్వాలి, నువ్వు బ్రోకెన్గా మిగిలిపోతావా లేదా లెజెండ్ అవుతావా? చాయిస్ నీదే. ఇలాంటి రియల్ మోటివేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయి. నీ లైఫ్ చేంజ్ అవ్వడానికి స్టార్ట్ ఇప్పుడే.